గురుభ్యో నమః. రాహు రెండవ భావంలో రాహు ఉంటే ఇంటిలో వాతావరణం క్రమంగా విషపూరితమవుతుంది. సరైన సమయంలో చర్యలు తీసుకోకపోతే సంబంధాలను కాపాడుకోవడం కష్టమవుతుంది. రెండవ భావంలో రాహు వ్యక్తి యొక్క స్వరము, సంబంధాలు, డబ్బు మరియు జీవనశైలిపై ప్రగాఢ ప్రభావం చూపిస్తుంది. మంచిగా ఉంటే ఆదాయము, విదేశము, కీర్తిని ఇస్తుంది. కానీ చెడుగా ఉంటే వివాదాలు, నష్టం మరియు మాట్లాడడంలో సమస్యలు తీసుకురావచ్చు. సరైన చర్యలు తీసుకోవడం వల్ల రాహు యొక్క చెడు ప్రభావాలు చాలా తగ్గిపోతాయి. జాతకంలో రెండవ భావంలో రాహు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది ఇంటికి సంబంధించిన విషయాలు, మాట్లాడే పద్ధతి, డబ్బు, పొదుపు, నగలు, తిరగడం, కుటుంబ సభ్యులు, సంబంధాలు, ప్రారంభ జీవనం యొక్క వాతావరణం చూపిస్తాయి. ఇలాంటి సమయంలో స్థలంలో రాహు ఉన్నప్పుడు దీని ప్రభావం నేరుగా వ్యక్తి యొక్క ఆలోచన, డబ్బు సంపాదించే పద్ధతులు, మాట్లాడే పద్ధతి, కుటుంబ వాతావరణంలో పడి ఉంటుంది. రాహు స్వయంగా భౌతిక సుఖాలు, ఆకర్షణ, మోహం, గందరగోళం మరియు హఠాత్తుగా లభించే సంఘటన కారకమైన గ్రహంగా పరిగణించబడుతుంది. అందువల్ల రెండవ భావంలో ఉండడం వల్ల కొన్నిసార్లు వ్యక్తి జీవితాన్ని చాలా ఎత్తుకు తీసుకుపోతుంది, మరి కొన్నిసార్లు చాలా గందరగోళం పెంచుతుంది. రాహు ఏ వాహనంలో వెళ్ళినా అక్కడ విషయాన్ని పెద్దదిగా చేస్తుంటాడు. మీరు మంచిగా మాట్లాడితే రాహు అక్కడ మరింతగా మెరుగుపరుస్తుంది. కానీ మాట్లాడడంలో కటువుతనము ఉంటే కనుక ఆ అలవాటు మరింత పెరిగిపోవచ్చు. ఇదే విధంగా డబ్బు విషయంలో మీరు తెలివైన వారైతే రాహు ఆదాయానికి అనేక మార్గాలు ఇవ్వగలడు. కానీ దురాశ ఎక్కువ ఉంటే హఠాత్తుగా నష్టాన్ని కూడా ఇవ్వగలడు. ఇదే కారణంగా రాహు రెండవ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి తన జీవితాన్ని సమతుల్యం నడపడం చాలా అవసరం. లేకపోతే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అది మీ రాశి, నక్షత్రము, దశ మరియు మిగతా గ్రహాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కానీ రాహు యొక్క కొన్ని సాధారణంగా మంచి చెడు ఫలితాలు ఉంటాయి, ప్రభావాలు ఉంటాయి. ఇవి దాదాపు ప్రతి జాతకంలో చూడబడతాయి. రెండవ భావంలో రాహు ఉన్న సానుకూల ప్రభావాలు, మాట్లాడడం, కళలో నైపుణ్యం పెరగడం. అలాంటి వ్యక్తులు చాలా ప్రభావవంతంగా మాట్లాడతారు. స్వరంలో శక్తి ఉంటుంది, తర్కాలు బలంగా ఉంటాయి మరియు ప్రజల ముందు తమ మాటను చెప్పడంలో విజయవంతం అవుతారు. మంచి ఆదాయ అవకాశాలు పెరగడం. రాహు ఆదాయానికి కొత్త అద్భుతమైన మరియు ఆధునిక మార్గాన్ని తెరుస్తుంది. సోషల్ మీడియా, డిజిటల్ పని, రాజకీయాలు, ఫైనాన్స్, సృజనాత్మక పని, మార్కెటింగ్ లేదా టెక్నాలజీ ఆదాయానికి పెద్ద అవకాశాలు లభించవచ్చు. విదేశాల నుండి లాభం. రెండవ భావంలో రాహు ఉండడం వల్ల అనేక సార్లు విదేశాల నుండి డబ్బు, ఉద్యోగం, ప్రాజెక్టు లేదా బంధువుల సహాయం లభిస్తుంది. అలాంటి వ్యక్తులు విదేశీ యాత్ర యోగాన్ని కలిగి ఉంటారు. నగలు మరియు విలాసవంతమైన వస్తువుల పట్ల ఇష్టం. రాహు ఆకర్షణ పెంచింది. అందువల్ల అలాంటి వ్యక్తులు ఖరీదైన నగలు, వస్తువులు, సువాసనలు, బ్రాండెడ్ వస్తువులు మరియు అందాన్ని పెంచే వస్తువులు ఇష్టపడతారు. కుటుంబంలో ప్రభావం పెరగడం. కొన్నిసార్లు వ్యక్తులు మాట ఇంట్లో చాలా ఘనం కలిగి ఉంటుంది. తెలివితేటల కారణంగా ప్రజలు కూడా సలహా కూడా తీసుకుంటారు. రెండవ భావంలో రాహు యొక్క ప్రతికూల ప్రభావాలు, మాట్లాడడంలో కటుతనం లేదా అబద్ధాలు చెప్పే అలవాటు. రాహు ప్రతికూల ప్రభావాన్ని ఇస్తున్నప్పుడు వ్యక్తి ఆలోచించకుండా మాట్లాడేస్తారు. కొన్నిసార్లు అబద్ధం లేదా ఎక్కువ హామీలు ఇవ్వడం అలవాటు పెరిగిపోవచ్చు. ఇది సంబంధాల్లో దూరాన్ని సృష్టిస్తుంది. డబ్బులో హెచ్చుతగ్గులు. వ్యక్తులు డబ్బును వేగంగా సంపాదించగలరు, అంత వేగంగా ఖర్చు, నష్టం కూడా జరగవచ్చు. తప్పు పెట్టుబడి, రిస్కీ పనులు లేదా దురాశ నుండి తప్పించుకోవడం అవసరం. కుటుంబంలో అప్రీతి. కొన్నిసార్లు కుటుంబంలో తప్పుగా అర్థం చేసుకోవడం, వివాదం లేదా దూరం ఏర్పడడం ప్రారంభమవుతుంది. చిన్నప్పటి వాతావరణం కొంత ఘర్షణతో కూడిగా ఉండవచ్చు. తినడంలో గందరగోళం. రాహు వేయించిన లేదా విచిత్రమైన వస్తువుల పట్ల ధోరణి పెంచుతుంది. దీనివల్ల కడుపులో సంబంధించిన సమస్యలు ఉంటాయి. కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటే కొన్నిసార్లు అలవాట్లు కూడా పాడైపోవచ్చు. ఖర్చు తీసుకోవడం అలవాటు పడడం. కొంతమందిలో వ్యక్తులు డబ్బు ఆలోచించకుండా ఖర్చు తీసుకోవడం అంటే ఖర్చు పెడతారు అన్నమాట. కొంతమంది వ్యక్తులు ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెడతారు. ఈఎంఐలను పెంచడం ద్వారా అవసరం దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. రెండవ భావన రాహు ఉంటే ఏం చేయాలి? సులభమైన ప్రభావవంతమైన చర్యలు. నల్ల నువ్వులు దానం చేయడం. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయడం రాహు యొక్క చెడు ప్రభావం తగ్గిస్తుంది. ఆవరణతో దీపం వెలిగించడం. సాయంత్రం సమయంలో ఆవరణతో దీపం వెలిగించడం మనసు ప్రశాంతి చేస్తుంది. రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గిస్తుంది. కాకి లేదా కుక్కకు ఆహారం ఇవ్వడం. వారంలో ఒకసారి ఏదైనా జంతువుకు ఆహారం ఇవ్వడం వల్ల రాహు మరింత మృదువుగా మారుతుంది. ఆక్షేపణమైన భాష నుండి దూరంగా ఉండి రాహు మాట్లాడడంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందువల్ల కోపంలో లేదా ఆలోచించకుండా మాట్లాడడం తప్పించుకోండి. నీలం లేదా నలుపు రంగు ధరించే ముందు ఆలోచించండి. కొంతమందికి నలుపు లేదా నీలపు రంగు నష్టం కలిగించవచ్చు. అందువల్ల జ్యోతిష సలహా తీసుకొని తర్వాత రంగు నిర్ణయించండి. తల్లి సేవ చేయడం. తల్లి కానీ అత్త లేదా పిన్ని యొక్క గౌరవం మరియు సేవ రాహు యొక్క దోషాలు చాలా వరకు తగ్గిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.